కాని ఆ పాపాల భారం నుంచి, ఆ గిల్ట్ నుంచి పూర్తిగా బయటపడటం సాధ్యమేనా? అసలు వీలవుతుందా? ఈ కథలో ఈ ప్రశ్నకొక అద్భుతమైన, ఒక శక్తివంతమైన సమాధానం దాగి ఉంది. అదేంటో చూద్దాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే సరస్వతీ నదీ తీరంలో ఉన్న భద్రావతి అనే ఒక అందమైన, సంపన్న నగరంలో అనమాట. అంతా ధర్మబద్ధంగా, శాంతియుతంగా సాగిపోతోందక్కడ. ఆ నగరంలో ధనపాలుడు అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన ఎలాంటివాడంటే గొప్ప విష్ణుభక్తుడు, దానధర్మాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే ఒక మంచి గుణవంతుడు. ఆ ధనపాలుడికి 5 కొడుకులు. ఇక్కడే చూడండి, కథలో అసలైన మలుపు మొదలవుతుంది. మొదటి 4 కుమారులు తండ్రి అడుగుజాడల్లో నడిచారు, చాలా సద్గుణవంతులుగా పేరు తెచ్చుకున్నారు. కాని ఆ 5వవాడు అందరికంటే చిన్నవాడు, దృష్టబుద్ధి. పేరులోనే ఉన్నట్టు అతని బుద్ధికూడా సరైన దారిలో లేదు, చెడు మార్గంలో పయనించాడు. అసలు దృష్టబుద్ధి తన జీవితాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేశాడు. తండ్రి ఎంత కష్టపడి సంపాదించాడో ఆ సంపదనంతా ఏమాత్రం ఆలోచించకుండా క్షణికమైన సుఖాల కోసం జూదం, మద్యం ఇలాంటి చెడ్డ పనులన్నింటికీ నీళ్లలా ఖర్చు చేసేశాడు. నెమ్మదిగా అతని జీవితం పాపమనే ఊబిలో పూర్తిగా కురుకుపోసాగింది. ఒక్కసారి ఆలోచించండి, ఒక తండ్రికి ఇంతకంటి కఠినమైన నిర్ణయం ఇంకేముంటుంది? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత నచ్చజెప్పినా కొడుకు మారలేదు. ఇక విసిగిపోయిన ధనపాలుడు తన గుండెను రాయి చేసుకుని ఒక మాటనేశాడు. నువ్వు ఇక నా కొడుకువి కాదు, నా ఆస్తిలో నీకు ఎలాంటి వాటా లేదు అని చెప్పి దృష్టబుద్ధిని ఇంట్లోంచి బయటకు పంపించేశాడు. ఇక చూడండి, దృష్టబుద్ధి జీవితంలో ఇది చాలా కీలకమైన మలుపు. తనకున్న చివరి ఆధారాన్ని కూడా కోల్పోయాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? పూర్తిగా ఒంటరివాడైపోయాడు. కుటుంబం లేదు, బంధువుల్లేరు, స్నేహితులు ఒక్కరంటే ఒక్కరు కూడా పలకరించే దిక్కులేదు. అందరూ అతన్ని వదిలేశారు. అతను చేసుకున్న చెడు కర్మల ఫలితం సమాజం నుంచే వెలివేయబడ్డాడు. చివరికి తినడానికి తిండి కూడా దొరకని ఒక దయనీయమైన పరిస్థితికి చేరుకున్నాడు. ఈ నిస్సహాయతే అతన్ని ఇంకా లోతైన పాపంలోకి నెట్టేసింది. ఆకలి తీరాలి కదా, బ్రతకాలి కదా, అందుకోసం అడవిలో పక్షుల్ని, జంతువుల్ని వేటాడి చంపి తినసాగాడు. అంటే బ్రతకడం కోసం చేస్తున్న ప్రతి పని అతని పాపాల భారాన్ని మరింత పెంచుతూనే ఉంది. ఇదొక అంతంలేని చక్రంలా మారిపోయింది. పాపం చేయడానికి బ్రతకడం, బ్రతకడానికి పాపం చేయడం. అలా అడవిలో నిస్సహాయంగా తిరుగుతున్నాడు. అప్పుడు ఒకరోజు అతను అనుకోకుండా కౌండిన్య మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మహర్షి గంగాస్నానం ముగించుకుని వస్తున్నారు. ఆయన తడివస్త్రాల నుంచి కొన్ని నీటిచుక్కలు అనుకోకుండానే ఈ దృష్టబుద్ధిమీద పడ్డాయి. అవి కేవలం సాధారణ నీటిచుక్కలు కావు, అవి అతని జీవిత గమనాన్నే మార్చబోయే పుణ్యజలం. ఆ పుణ్యజలం స్పర్శ తగిలిందో లేదో అతనిలో ఏదో తెలియని మార్పు మొదలైంది. ఒక క్షణంలో అతని మనసులో ఉన్న పాపపు ఆలోచనలన్నీ కరిగిపోయాయి. వాటి స్థానంలో పశ్చాత్తాపం మొదలైంది. అప్పటివరకు తాను చేసిన పాపాల భారమంతా ఒక్కసారిగా కళ్లముందు కదిలింది. ఇంకేం ఆలోచించలేదు, వెంటనే కౌండిన్య మహర్షి పాదాలమీద పడిపోయాడు. ఇప్పుడు అతని మాటల్లో అహంకారం లేదు, కేవలం ఆర్తి, వేదన మాత్రమే ఉన్నాయి. అది ఒక ఆత్మనుంచి వచ్చిన నిజమైన వేడుకోలు. ఓ మహాత్మా, నేను చేసిన పాపాలకు లెక్కేలేదు. ఈ నరకయాతన నుంచి, ఈ బాధనుంచి బయటపట్టానికి దయచేసి ఏదైనా ఒక సులువైన మార్గాన్ని చూపెండి అని హృదయపూర్వకంగా వేడుకున్నాడు. అతనిలోని ఆ నిజాయితీని, ఆ పశ్చాత్తాపాన్ని కౌండిన్య మహర్షి చూశారు. ఆయన మనసు కరిగింది. వెంటనే కరుణతో అతనికి భరోసా ఇస్తూ ఇలా అన్నారు: నాయనా, భయపడకు, నీకోసం ఒక మార్గముంది. వైశాఖమాసంలో శుక్లపక్షంలో వచ్చే మోహినీ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించు. ఆ వ్రతానికి ఉన్న శక్తి ఎలాంటిదంటే అది ఈ జన్మ పాపాలే కాదు, ఎన్నో జన్మల పాపాలను కూడా నాశనం చేస్తుంది అని ఒక స్పష్టమైన దారిని చూపించారు. ఇక్కడే అసలైన పరివర్తన సంపూర్ణమైంది. దృష్టిబుద్ధి మహర్షి చెప్పిన ప్రతి అక్షరాన్ని పాటించాడు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ మోహినీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితం, ఆ వ్రత ప్రభావంతో అతని పాపాలన్నీ పూర్తిగా భస్మమయ్యాయి. అంతేకాదు, అతనికి దివ్యజ్ఞానం లభించి చివరికి గరుడ వాహనంపై సాక్షాత్తు విష్ణులోకానికే చేరుకున్నాడు. చూశారా? నమ్మకం, ఆచరణ, ఈ రెండింటి శక్తి ఎంత గొప్పదో ఇది మనకు స్పష్టంగా చూపిస్తుంది. దృష్టబుద్ధి కథ వింటే మనసులో ఒక ఆశ కలుగుతుంది కదా, కాని అసలు ఒక వ్యక్తి జీవితాన్నే
పూర్తిగా మార్చేంత శక్తి ఈ మోహిని ఏకాదశికి ఎలా వచ్చింది? ఏమిటి దీని వెనుక ఉన్న కథ? సరే, ఇప్పుడు దాని మూలాల్లోకి వెళ్దాం. ఈ కథ మూలాలెక్కడున్నాయంటే క్షీరసాగర మథనం సమయంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మధించారు. తీరా అమృతం పుట్టాక అది రాక్షసుల చేతికి చిక్కింది. ఇంకేముంది, దేవతలంతా ఓడిపోయినట్టే. సరిగ్గా అప్పుడు దేవతలను రక్షించడం కోసం సాక్షాత్తూ విష్ణుమూర్తే మోహిని అనే ఒక అత్యంత సుందరమైన స్త్రీరూపాన్ని ధరించాడు. తన అందంతో మాటలతో రాక్షసులను పూర్తిగా మాయచేసి ఆ అమృతాన్ని తిరిగి దేవతలకందించాడు. అలా శ్రీమహావిష్ణువు మోహినిగా అవతరించిన ఆ పవిత్రమైన తిథే మోహినీ ఏకాదశి. అందుకే ఈ కథను వినడం కూడా ఒక గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. పురాణాలేం చెప్తున్నాయంటే, ఈ కథను శ్రద్ధగా వింటే చాలు, 1000 గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యఫలం దక్కుతుందట. ఎందుకంటే ఈ కథ మనకొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, ఎంతటి పాపానికైనా పశ్చాత్తాపం ఉంది, పరివర్తన సాధ్యం, అలాగే దైవం యొక్క కరుణ ఎప్పుడూ ఉంటుందని. సరే, దృష్టబుద్ధి కథ అయితే ముగిసింది.